ఇవాళ ఎలాగైనా నేను కోకోనట్ ఆయిల్ పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను. చూద్దాం మరి పెడతానో అంటే అదేంటి రోజు పెట్టవా? ఆ! పెట్టేస్తాం. బాగా కోకోనట్ ఆయిల్ పెట్టి తలదువాననుకో ఎవరి ఆంటీ అదే కోకోనట్ ఆయిల్ పెట్టకపోతే ఎవరి పిచ్చామా అంటారు. బాబోయ్! పెట్టినా ఒకటే, పెట్టకపోయినా జుట్టు చూసారా ఎలా అయిపోయిందో ముళ్ళకంపలాగా. నాలాగా మీరు ఆయిల్ పెట్టకపోతే పెట్టేసేయండి తొందరగా. ఏదేమైనా సరే ఇవాళ బాగా ఆయిల్ పెట్టి దువ్వి జడేసుకుందాం అనుకున్నాను. అంటే ఆయిల్ పెట్టలేదా? ఫోటో చూపించడం వరకేనా అని అంటారా? ఏం లేదు పెడదాం అని చెప్పి బాగా ట్యాప్ చేస్తుంటే అదేమో గడ్డకట్టేస్తుంది. వాడు చూసాడా బ్యాక్ ఎండ్ లో వాష్‌రూమ్‌కి వెళ్తాడు, హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. వాష్‌రూమ్‌కి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను ఇలా హ్యాండ్ వాష్‌కి ఒక్కడినే వదలడము. బాబోయ్ అనిపించింది. అసలు వీడు ఈ మాట అంటాడని నేను నిజంగా అనుకోలేదు. ఏంటక్క వీడు వాడు అంటున్నావు? ఎవరక్క చెప్పు త్వరగా అంటారా? నా బాబే అండి. వాడు ఏం చెప్తాడో వినేసేయండి. అయితే షాక్ అయిపోయాను తెలుసా? వినేయండి. నువ్వెందుకు ఇంకా పట్టు పెట్టుకున్నా బిడ్డమ్మ పెట్టుకుంటా పొట్టు ఓకే పొట్టు పెట్టా బుట్ట పట్టిందా నీటిగా ఓర్నా కొడక ఏం చెప్పాడో తెలుసా? బొట్టు పెట్టుకుంటే పెద్దమ్మ అవుతానంట. వాడు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? "నువ్వెందుకు మమ్మీ ఇంకా బొట్టు పెట్టుకోలేదు" అంటూ ఇటు తిడుతున్నాడు. ఏం అబ్జర్వ్ చేశాడులే అనుకున్నాను. ఏమన్నా అబ్జర్వ్ చేశాడా? చూసారా వీడికి సంగతి? అన్నీ సరే గాని నువ్వెందుకు ఇంతకి బొట్టు పెట్టుకోలేదు? చిన్నోడు చెప్పిన మాట నిజమే కదా అని అంటారా? అక్కడికే వస్తున్నాను ఆగండి. నా వీడియోలో బొట్టు పెట్టుకోలేదు. ఇది నిజమే. కాకపోతే ఏంటంటే నేను అప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఇక తలదూకొని బొట్టు పెట్టుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. కానీ మావాడు వామ్మో! సీసీ కెమెరా కంటే డేంజర్ గా ఉన్నాడుగా నా కొడుకు. ఇకపోతే వాడికి నెక్స్ట్ మంత్ స్కూల్లో ఫేర్వెల్ డే ఉందంట. స్కూల్లో డాన్స్ నేర్పించారంట. ఇంట్లో వచ్చి ఇరగదీసేస్తున్నాడు మనోడు. ఇంతకీ ఏం సాంగో వాళ్ళు చెప్పట్లేరు, వీడు చెప్పట్లేడు. చూసారా వాళ్ళ నాన్న ఎంచక్కా ఆడిపిస్తున్నారో. ఫేర్వెల్ డే వీడియోస్ అన్ని కూడా పెడతాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.